హాయ్ హలో నమస్తే. కోర్ల పున్నం రోజు చేసే కుడుములు ఎలా చేస్తామో చూపిస్తున్నాను చూడండి. ఈ సజ్జలు అసలు ఇసురుకొని చేసుకోవచ్చు. ఇందులో పట్టించింది ఈ పిండి, ఇందులో బొబ్బర్లు సాల్ట్ కలిపి కుడుములాగా చేసుకుంటాం. వీడియోలో లాస్ట్కి ఎలా చేస్తానో ఉంటాయి చూడండి. బొబ్బర్లు నానబోసి ఇందులో కలిపి చేస్తున్నా అనమాట. అట్లనే ఒక వీడియో తీస్తున్నా. అసలు ఈ కోర్ల పున్నం రోజు ఈ సజ్జ కుడుములు ఎందుకు చేస్తారంటే కోర్లాదేవిని పూజించి చేస్తారు. చిత్రగుప్తుడి చెల్లెలు కోర్లాదేవి అనమాట. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరిగేది ఈ కోర్ల పున్నం అనమాట. ఎందుకు జరిపిస్తారంటే పౌర్ణమి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చిత్రగుప్తుడి చెల్లెలు కోర్ల ఇంటికి పోతాడనమాట. పోవడం వల్ల ఆ చెల్లెలు చాలా సంతోషిస్తుంది. అయితే ఈ కోర్ల పున్నం రోజు నిన్ను పూజించిన వాళ్ళకి స్వర్గప్రాప్తి లభిస్తుంది అండ్ నరకానికి పోకుండా ఉంటారు అని, మరణం నుంచి తప్పించుకుంటారు అని దీవిస్తాడంట వాళ్ళన్న. దానికి యముడు కూడా ఒప్పుకుంటాడంట. అందుకని కోర్లాదేవిని ఈరోజు పూజించుకొని ఇలా చేస్తారనమాట. కాలభైరవుడికి నిదర్శనం కుక్కలు కాబట్టి ఆ కుక్కలు మంచి జరగాలి, ఎలాంటి క్రిమి కీటకాలు ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉండడానికని కుక్కలకి మినప రొట్టెలు కానీ ఈ సద్ద ముద్దలు కానీ కురికేస్తారంట అని నేను విన్నాను. అట్లనే నేను కూడా నాకు పర్ఫెక్ట్గా చెప్పడానికి రావట్లేదు, నేను చేసుకుంటూ చెప్దామని చెప్తున్నా. ఇలా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని బొబ్బర్లు వేసుకొని ఇలా పిండిని కలిపేసుకొని ఇంకా ఎట్లా చేస్తామంటే కొన్ని ఇట్లా పిడికిలంతా పెట్టి చేస్తాము. అందరికీ ఏమీ మినప రొట్టెలు వేయరు కానీ దాదాపు మా ఊర్లోనైతే కానీ నేను దాదాపు చూసినది మినప రొట్టెలు వేయంగా చూడలేదు. ఈ సద్ద ముద్దలు వేయంగానే కుక్కల కొరకు వేయంగానే చూసినాం. ఈవినింగ్ ఈ వీడియోలో వస్తుంది చూడండి. ఈవినింగ్ కొంతమంది ఏమో మార్నింగ్ చేసుకుంటారు, కొంతమంది ఏమో ఈవినింగ్ చేసుకుంటారు అనమాట. అయితే మేము ఈవినింగ్ చేస్తాం. ఈవినింగ్ మంచిగా వాకిలి ఊడ్చి సంతగాకిలి ఊడ్చి వాకిట్లో ముగ్గేసి మా అమ్ములు వేసింది చూడండి ముగ్గు, ఈ వీడియోలో వస్తుంది. సద్ద ముద్దులు అయితే ఇలా చేస్తున్నాను నేను. పిడికిలంతే చేసిన అనమాట. కొన్ని అరచేయి వెలుపు, కొన్ని ఏమో ఇలా పిడికిలంతా చేసి ఇవి ఎట్లా అంటే ఇంత ముందుకేమో సొప్పకట్టెలు తెచ్చి సర్వలో ఇట్లా అడ్డు పెట్టి అడుగున వాటర్ పోసి దాని మీద పెట్టారు. కానీ ఇప్పుడు సొప్పకట్టెలు ఏడ దొరుకుతున్నాయండి, సొప్పకట్టెలు దొరకట్లేవు కాబట్టి ఇంక ఇలా జల్లి బుట్టలు పెట్టి గిన్నెలో వాటర్ పోసి ఆవిరికి ఉడికిస్తున్నా అనమాట. ఇంకా దీనిపైన మూత పెట్టేస్తా. అన్ని ఇలా రెడీ చేసుకున్నాను చూడండి, ఎలా రెడీ చేసుకున్నాను. కొన్నేమో అరచేయి వెలుపు, కొన్నేమో ఇలా పిడికిలంతా చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇప్పుడు ఇవి ఉడికించుకోవాలి. ఉడికినాక ఎట్లా ఉంటాయి వీడియోలో చూడండి. అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా చూడండి, మధ్యలో ముగ్గేమో నేను వేసిన ముగ్గు వస్తుంది చూడండి. మధ్యలో ముగ్గేమో నేను వేసిన మామూలు చుట్టూ ఎట్లా వేసిందో చూడండి. ఇంకో మా ఇంటికి ఎదురుగా అమ్మాయి కూడా ఇంకా ఆటలు ఆడుతురు అనమాట. ఇలా ఉక్సల్లి ముగ్గేసి ఇంకా కుక్కలనికి పిలిచి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొరికేయాలన్నమాట. కుక్కలకు కొరికేసిన తర్వాత తింటాము. ఇంకో ఉడికితే ఎలా ఉన్నాయో చూడండి. ఇంకో ఈ గిన్నె ఈ జల్లి బుట్టల ఇట్లా పెట్టి తునిగిపోతుంది. పట్టిస్తే ఇట్లనే ఉంటుంది పిండి. మనం విసురుకుంటేనేమో కొంచెం బరదు వచ్చి చూడడానికి కూడా బాగుంటాయి అన్నమాట. గిన్నె కింద ఉంది చూడండి, దాంట్లో ఆవిరి నీళ్ళు వేడి చేసి కట్టెల పొయ్యి మీదనే చేసినాం అనమాట. ఇట్లా పెట్టి గిన్నె పెట్టి చేసినాం. చాలా బాగా ఇట్లా వాటర్ పోసి ఆవిరికి ఉడికించుకున్నాం అనమాట. ఇడ్లీ పాత్రలు కూడా ఉడికించుకోవచ్చు అనమాట. మొత్తానికి